మాజీ మంత్రి హరీష్ రావు 3 నెలలు ఇరిగేషన్ శాఖ తనకు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాళేశ్వరం అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక ఉగ్రవాదులుగా వ్యవహరించారని ఆరోపించారు. మేడిగడ్డను నిర్మించింది, డిజైన్ మార్చింది, కుంగిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జాతీయ డ్యాం భద్రతా సంస్థ సూచనలను విస్మరించి నీటిని నిల్వ చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. 3 నెలలు ఇరిగేషన్ శాఖ ప్రతిపక్షం వాళ్లకు ఇవ్వటం రాజ్యాంగబద్దంగా సాధ్యం కాదని, అలా అడగటం చిన్నపిల్లలాటలా ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులో నీళ్లు నింపాలని చెబుతున్న హరీష్ రావు ఖమ్మం జిల్లా మునిగితే బాధ్యత తీసుకుంటానని లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నువ్వు శాఖ మినిస్టర్వి, మంచం వేసుకుని ఆడే అనుకున్నావు. మరి నువ్వు మంచం వేసుకున్న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూలిపోతే దానికి బాధ్యుడు హరీష్ రావు అవుతాడా, మా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా? దీనికి జవాబు చెప్పాలి. ఫస్ట్ అసలు నిన్ను ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆర్ ఎందుకు తొలగించడం జరిగింది? మంత్రిగా హరీష్ రావు అక్కడ తప్పులు చేసిండు కాబట్టే, అంటే ఆ తప్పుని సరిదిద్దుకునే ఒక ప్రక్రియ అప్పుడు ఆయన శాఖ ఆయన దగ్గర పెట్టుకొని మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది.